డే న్యూస్ కి స్వాగతం. నేను మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ల్యాండ్ పూలింగ్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ. 2 రోజులుగా కురుస్తున్న విజయవాడ నగరంలో వర్షపు నీటితో మునిగిపోయిన రోడ్లు. గురునానక్ కాలనీ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అధికారులు స్పందించి మోటార్ల ద్వారా వర్షపు నీటిని తోడించాలని కోరుతున్న ప్రజలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరు అభ్యంతరం చెప్పలేదని, ల్యాండ్ పూలింగ్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్ పై ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో లీగల్, టెక్నికల్ సమస్యలన్నీ పరిష్కరించామని తెలిపారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించామని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్ట్మెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. వచ్చే మార్చి 31వ తేదీలోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. ఇవాళ నార్మన్ ఫోస్టర్ బృందం అమరావతికి వస్తారని, వారితో ఐకానిక్ టవర్ డిజైన్లపై చర్చిస్తామని తెలిపారు. 75 కంపెనీలకు భూ కేటాయింపు జరిగిందని, డిసెంబర్ చివరిలోగా అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రైతులను, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిందని మంత్రి నారాయణ విమర్శించారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ విషయమై ఈరోజు దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్కు సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ వర్క్స్, అన్ని వర్క్స్ టేకాఫ్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ల బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి కొంత.
ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. విజయవాడ నగర వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి నగరంలోని రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. సంబంధిత నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షపు నీరు రోడ్లపైనే ఉండిపోయాయని స్థానికులు అంటున్నారు. గుర్నాల కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి మోటార్ల ద్వారా వర్షపు నీటిని తోడించాలని కోరుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపోలో మెకానిక్ కార్మికుల జీతాలు పెరగటం లేదని, తాము గత 30 ఏళ్లుగా చాలీ జీతాలతో కుటుంబాన్ని లాక్కొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్ను ఛార్జీలు పెరుగుతున్నాయన్నారు. పిల్లల చదువులకు అప్పులు చేసి చదివిస్తున్నామన్నారు. కనీసం ప్రభుత్వ పథకాలు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రంగారెడ్డి. నేను 1996 నుంచి వెహికల్ డిపో నందు మెకానిక్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల నుంచి జీతం పెంచింది లేదు. నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు అన్నీ పెరుగుతున్నాయి. కానీ మా జీతం మాత్రం 16,500 ఉంది. ఈ అన్నిటికీ మా పిల్లలు చదువుకోవటానికి కానీ, ఇంటి అద్దెలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ సగానికి రావట్లేదు ఈ జీతం. కావున ఈ నిత్యావసర ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ మాతో పాటు చేసిన డ్రైవర్లకి, క్లీనర్లకి పెంచారు, మాకైతే పెంచలేదు. దీనివల్ల మేము నెలకు వచ్చేసి 6,000 నష్టపోతున్నాం. మేము చేసేది అదే, వాళ్ళు చేసేది అదే పని. కానీ మమ్మల్ని అన్యాయం చేసింది పోయిన ప్రభుత్వం. కనుక ఈ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయగలని కోరుతూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులను సూచించారు. సోమవారం సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025-30ల మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. గత ఏడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు తెలుపగా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలను బ్రాండ్ను సృష్టించటం అనేది కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. $100 బిలియన్ మేర పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు, కోప్పత్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. రాజకీయాల్లో ఎన్నికల వరకు మాత్రమే, తరువాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. కార్పొరేటర్లందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామన్నారు. ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో స్పందిస్తే పరిష్కారానికి ఆ పని చేస్తానని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.
పాత రాజరాజేశ్వరిపేట జేపీ అపార్ట్మెంట్ వద్ద 49.95 లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రైడర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కార్పొరేటర్లు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారన్నారు. డివిజన్లో సమస్యల నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. జేపీ టవర్స్ దగ్గర ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం గురించి ప్రజలందరూ చెప్పారు. అందరికీ డెఫినెట్గా గుర్తుండే ఉంటుంది. ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని పునర్నిర్మించడానికి శాంక్షన్ చేయించాం. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఒక 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా. అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు, అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. వాటర్ ట్యాంక్ సుమారుగా 4 కోట్ల రూపాయలు అవుతా ఉంది, అది శాంక్షన్ చేయించాం. 50 లక్షల రూపాయలు పార్క్కి కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో ఒక 4 రోజుల్లో అది కూడా ఫౌండేషన్ రోడ్ జరుగుతుంది సార్. ముఖ్యంగా సార్ అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఈ కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు 56వ డివిజన్లో 2 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు పాల్గొనడం, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎర్రకట్ట డౌన్ నుంచి రైల్వే ట్రాక్ దాకా పవర్ బ్లాక్స్ 48 లక్షలు పెట్టి వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జేపీ టవర్స్ నుంచి మన కరీముల్లా టీ స్టాల్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి 49 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 వర్కులు కూడా కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలకి ఏదైతే ఉపయోగమో, ఏదైతే మంచి చేయాలో మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రజలకు ఏ పని కావాలో మేము చేసి పెడతాం. ఆంధ్రప్రదేశ్ లో యువతను మొత్తం మందులకు దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకి రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తెలిపారు. మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మత్తు మందులను డాక్టర్ సలహా సూచనల మేరకే వాడాలని వారు సూచించారు. ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై గాంధీనగర్లోని ఓ హాల్ నందు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ ను ఆపరేషన్ గరుడ 2.0లో భాగంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఈగల్ డైరెక్టర్ ఆకి రావికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ మంజులా డి హోస్మాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందని చెప్పారు. మత్తు మందులకు సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్, ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరు కూడా అమ్మడానికి వీల్లేదు. వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా 100 జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది.
ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతోటి ప్రభుత్వము గాంజా మీద అట్లానే ఓపియాయిడ్ ప్రోడక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈగల్ టీమ్ని ఫామ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈగల్ హెడ్ చేస్తున్నటువంటి ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో ఇటు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్, స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి నుంచి అట్లానే ఈగల్ నుంచి మనం ఈ వర్క్ షాప్ విత్ ఆల్ ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రికార్డ్స్ పక్కాగా ఉండాలి. కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరకు, ఉత్తర బీహార్ నుంచి ఒడిశా వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తుతుంది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తడంతో ఎన్టీఆర్ జిల్లా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీరును బ్యారేజీ గేట్లు 1 అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వరద నీరును విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఎక్కువగా వస్తే లంక ప్రాంతాలలోని నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి మిథున్ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుష్మెత్తారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కుంభకోణం అంటూ జరిగితే టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని, అందులో చంద్రబాబు ముద్దాయిగా కూడా ఉన్నారని ఆయన వివరించారు. జగన్ చుట్టూ ఉన్న నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి అణిచివేయాలని చూస్తున్నారని, ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించాలని, ప్రతిపక్ష పార్టీలను అణిచివేసి సునకానందం పొందొద్దని హితవు పలికారు. ఎల్లకాలం వీరి ఆటలు సాగవని, తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అక్రమ కేసులు పెట్టిన అధికారులకు తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. మన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్టు నేపథ్యంలో మా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ అవినాష్ రెడ్డి, మన దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రాచకుల రమేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి అని అనడానికి ముఖ్య కారణం ఈ మిథున్ రెడ్డి గారి అరెస్టు. లేని ఒక మద్యం కుంభకోణాన్ని సృష్టించి ఈరోజు కనీసం ఎటువంటి నగదు కానీ, ఎటువంటి ఈ స్కామ్లో ఎటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేయకుండా కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులను మాత్రం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఈ పెద్దిరెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో పెట్టుకున్న కక్ష నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆటలు సాగనివ్వకుండా పెద్దిరెడ్డి గారు గత మూడు సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి గారు ఉండటం, వాళ్ళ మీద పర్సనల్గా పెట్టుకున్న కక్ష నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని
ఈ కేసులో ఇరికించి చేయడం జరుగుతుంది. అసలు మద్యం కుంభకోణం అనేది 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది. అందుట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా కూడా ఉన్నారు. అది మభ్యపెట్టుకోవడం కోసం కేవలం కక్షపూరిత రాజకీయాల్లో నేపథ్యంలోనే కావాలని ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ స్కామ్లో ఇరికించేసి ఎల్లో పత్రికలలో కథనాలు రావటం, ఆ కథనాల నేపథ్యంలోనే ఈ అక్రమ అరెస్టులు జరుగుతుంది. రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై మాట మార్చిన పాలకులు ప్రజలకు సమాధానం చెప్పలేక అధికారులతో అబద్ధపు ప్రకటనలు చేయించడం గర్హనీయమని, విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అధికారులచే ప్రభుత్వం అబద్ధపు ప్రకటనలు ఇప్పించడం ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. స్మార్ట్ మీటర్లు నాడు తప్పు అని చెప్పిన కూటమి నేతలు ముఖ్యమంత్రి నేడు ఒప్పు ఎలా అయిందో ప్రజలకు సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు మీడియాతో మాట్లాడుతూ అదానీ, సిరిడి సాయి కంపెనీల స్మార్ట్ మీటర్లు, సోలార్ ఒప్పందాలు అక్రమం కాదని నేడు కూటమి ప్రభుత్వం చెబుతుందా, వాటిని రద్దు చేస్తుందా తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. స్మార్ట్ మీటర్ల వలన ప్రజలకు నష్టం లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించారో కూటమి పాలకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత అబద్ధాలు చెప్పిస్తూ ఉంది, అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తూ ఉంది. అధికారులతో ప్రకటనలు కాదు, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి. స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి. అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు, భారం ఉండదు, పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా. అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు, లోకేష్ గారు, తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా? ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైంది? స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. శాతవాహన కళాశాలను కబ్జా కోరల నుంచి కాపాడాలని, అడ్మిషన్లను పునరుద్ధరించాలని కళాశాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎలాంటి ఆదేశాలు కోర్టు నుండి రాకున్నప్పటికీ కళాశాల సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కళాశాలను కూల్చివేశారని వారు మండిపడ్డారు. తక్షణమే కళాశాలను పునర్నిర్మించి అడ్మిషన్లు ప్రారంభించాలని వారు కోరారు. శాతవాహన కళాశాలను పరిరక్షించాలని కోరుతూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు కళాశాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఉయ్యూరు సామిరెడ్డి, ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, పూర్వ విద్యార్థి విష్ణువర్ధన్, వైసీపీ విద్యార్థి విభాగం ప్రతినిధి రవిచంద్ర తదితరుల నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలను కబ్జా చేసి భవనాన్ని నిర్మూలించి విద్యార్థుల రికార్డులను ధ్వంసం చేశారని ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులను వీధిలో పాలు చేసిన కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కళాశాలను కబ్జా చేశారని ఆరోపించారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా కళాశాలను కూల్చివేశారని ధ్వజమెత్తారు. తక్షణమే కళాశాలను పునర్నిర్మించే అడ్మిషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. శాతవాహన కాలేజీకి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఇది సైటు కాలేజీ కమిటీ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఇక్కడ. కానీ జూన్ 6వ తారీఖున మాకేదో ఆర్డర్ వచ్చింది అని
ఎవరికి కూడా చెప్పకుండానే అర్ధరాత్రి వచ్చి కాలేజీ భవనాలను మొత్తం పడగొట్టడం అనేది చాలా దుర్మార్గం. నిజంగా కనుక మీకు ఆర్డర్ వచ్చినట్లయితే పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోండి ఇది మా ఆర్డరు, మాకు ఈ కాలేజీని స్వాధీనం చేయండి మీరే అని వాళ్ళని అడిగి పోలీసు డిపార్ట్మెంట్ని ఇది స్వాధీనపరచుకోవచ్చు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ ఒక నోటీస్ పెడతారు, ఇది కోర్టు ఆర్డర్ ప్రకారం పాలన వాళ్ళకు చెందింది కాబట్టి ఎవరో కూడా అన్యులు దీంట్లో ప్రవేశించొద్దని. అటువంటిది ఇక్కడ ఏమీ లేకుండానే రాత్రికి రాత్రి భవనాలని పడగొట్టడం జరిగింది. దాంతోపాటు కాలేజీ ఫర్నిచర్ రికార్డులు అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? ఇవాళ అనేక కాలేజీలు అడ్మిషన్లు కూడా ముగించేసుకున్నాయి. కొత్తగా ఆర్డర్ వచ్చింది ఏమి లేదండి. సుప్రీంకోర్టులో SLP 2665 అనే దాంట్లో మా కార్యదర్శి ప్రజాపతిరావు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి విత్డ్రా చేసి ఈ విత్డ్రాయల్ తప్ప వీళ్ళు కొత్తగా ఆర్డర్ తెచ్చుకునేది ఏం లేదు. విత్డ్రాయల్ అనేది తప్పు అని చెప్పి ఫోర్జరీ కేసులు పెట్టి రీకాల్ పిటిషన్ వేయడం జరిగింది. రీకాల్ పిటిషన్ నంబర్ అయింది, అలవ్ అయింది, లిస్టు అయితే వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ మెరిట్స్ మీదకి వెళ్ళిపోతుంది కేసు. ఇప్పుడు ప్రజెంటు ల్యాండ్ బోయపాడు వారికి కానీ ఎవరికి కొత్తగా వచ్చిన ఆర్డర్లు అంటూ ఏమీ లేవు. మేము యథావిధిగా కాలేజీ నడుపుతాం, ఇక నుంచి అడ్మిషన్లు నడుపుతాం. ఇదే విధంగా మీ అందరి పత్రికా ముఖంగా టీవీ దీని విధంగా తెలియజేస్తున్నాం. అనేక తగాదాలు చాలా కాలం నుంచి నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ తగాదాలు ఎట్లా ఉన్నా కానీ కోర్టులో తెచ్చుకోండి, కానీ కళాశాల మూతపడటానికి వీల్లేదు, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటానికి వీల్లేదు, కాలేజీ నడవాలి, ఇది మా కోరిక. అందుకని లేనటువంటి ఆర్డర్లు ఏవో సృష్టించి మీరు ఇవాళ మా ఆధీనంలో ఉందని చెప్పేసి తాళాలు వేసుకుంటే చెల్లదు. అందుకనే ఇవాళ ఈ కాలేజీ సొసైటీ ఆధీనంలోనే ఉంది, కాలేజీ సొసైటీ ఆధీనంలోనే నడుస్తుంది. సొసైటీ కనుక ఫెయిల్ అయితే ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు తప్ప మధ్యలో ఇంకెవరో వచ్చి తాళాలు వేసి మూసేసేస్తే కుదరదు. అందుకని ఈ కాలేజీ రీఓపెన్ చేసి అడ్మిషన్ జరపాలి, అకాడమిక్ కేర్ని కాపాడాలి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. శాతవాహన కళాశాలని తిరిగి పునఃప్రారంభించి తరగతులు అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కళాశాల ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. జూన్ 6వ తారీఖున కళాశాల భవనాలని కోర్టు ఆర్డర్ పేరుతో కూల్చేసిన బోయపాటి వాళ్ళపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు. వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేసి విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను నేరుగా సంస్థ ద్వారా జీతాలు చెల్లించే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడ నగరమునందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలను పరిష్కరించాలని పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కొట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోల్ ఎక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు. అరే చేసేది ఒకే పని అయినప్పుడు, మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు? ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు? కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా
గెజిటెడ్ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తానట్టు వాళ్ళకి ఇచ్చే 20,000లో కూడా ఇంత తేడాలు చూపడము చాలా అన్యాయం. కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్లకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారికి దిక్కేదంటే పలకట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ల్యాండ్ పూలింగ్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ. 2 రోజులుగా కురుస్తున్న విజయవాడ నగరంలో వర్షపు నీటితో మునిగిపోయిన రోడ్లు. గుర్నాలక్ కాలనీ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అధికారులు స్పందించి మోటార్ల ద్వారా వర్షపు నీటిని తోడించాలని కోరుతున్న ప్రజలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.